గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫార్ములాలు మీకు వచ్చు, బట్ ఈ ఫార్ములాని ఎక్కడ యూజ్ చేయాలో మీకు తెలియదు. ఓకే, అప్లికేషన్ పార్ట్ మీకు తెలియని వాళ్ళ కోసం ఈ టాపిక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 1.5 స్పీడ్ తోటి ఈ వీడియోని చెక్ చేసుకోండి. కొన్ని ఫార్ములాలు మీకు చాలా ఈజీగా అనిపిస్తాయి. దీంట్లో ఈ ఫార్ములాలు యూజ్ చేసి జేఈఈ మెయిన్స్లో కొన్ని సమ్స్ చేయగలిగాం, అండ్ ఒలింపియాడ్స్లో సమ్స్ ఎలా చేయాలి అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ వస్తే సమ్స్ ఎంత ఈజీ అనేదానికి ఎగ్జాంపుల్. ఓకే, a + b² = a² + b² + 2ab. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, x + 2² a ప్లస్లో x ఉంది, b ప్లస్లో 2 ఉంది, x² + 2x + 2x × 2 + 2². therefore answer x² + 4x + 4 a - b² a² - 2ab + b². ఎగ్జాంపుల్ y - 3² a ప్లస్లో y ఉంది, b ప్లస్లో 3 ఉంది. ఓకే, y² - 2y × 3 + 3². ఓకే, y² - 6y + 9 a + b² + a - b² = 2 × a² + b². దీన్ని ఎక్స్పాండ్ చేశాను, a² + 2ab + b², a² - 2ab + b², 2ab క్యాన్సిల్ అయిపోయి. therefore this is the answer. a + b² - a - b² = 4ab. ఈ ఫార్ములాని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఓకే, therefore x + 2² - x - 2². ఇక్కడ నీకు ఈ ఫార్ములా వచ్చిందనుకో, డైరెక్ట్గా 4ab, 4 × a అంటే x, b అంటే 2, therefore 8x డైరెక్ట్ రాసేస్తావు. నెక్స్ట్ a + b × a - b, a² - b², x + 3 × x - 3, x² - 9, a + b + c² a² + b² + c² + 2ab + 2bc + 2ca, 2x + 3y + 4z. a ప్లస్లో 2x ఉంది, b ప్లస్లో 3y ఉంది, c ప్లస్లో 4z ఉంది. therefore 2x² 3y² + 4z² + 2ab, 2 3 6 × 2 12xy, 2bc 24yz. నెక్స్ట్ 2ca 3y × 4z × 2x, that is equal 16zx. a + b హోల్ క్యూబ్ a³ + b³ + 3ab × a + b. దీన్ని ఇంకోలా కూడా రాసుకోవచ్చు, a³ + b³ 3a²b + 3ab². ఎగ్జాంపుల్ చెక్ చేసుకోండి, a ప్లస్లో x ఉంది, b ప్లస్లో 3 ఉంది. మీరు చెక్ చేసుకొని రాసుకోవాల్సిందే. ఒక 10 ఫార్ములాల వరకు మీరు చెక్ చేసుకుంటే మీకు ఫాస్ట్ అవుతుంది, యాక్యురసీ వస్తుంది. x³ + 27 + 3x × a + b అంటే 3x ఇక్కడ 3ab × 3x × 3 × a + b, 9x² + 27x. దీని ఒక ఆర్డర్లో రాసుకోండి. ఇక్కడ క్యూబ్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ x, ఇక్కడ 1 కాన్స్టెంట్. therefore x³ + 9x² + 27x + 27. a - b హోల్ క్యూబ్ a³ - b³ - 3ab a - b. ఇక్కడ అన్ని ప్లస్లు ఉన్నాయి చూడండి, ఇక్కడ అన్ని మైనస్లే పెట్టాడు. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి, a³ - b³ + 3ab² - 3a²b. సేమ్ ఎగ్జాంపుల్ రాస్తున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ రాస్తే ఈ రెండు ఒకేలాగా వచ్చాయి. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ a³ + b³ a + b × a² - ab + b², x³ + 9³ ఇక్కడ a ప్లస్లో x ఉంది, b ప్లస్లో 9 ఉంది. therefore x + 9 × x² - 9x + 81, a³ - b³ a - b × a² + ab + b², x + a × x + b, that is equal x² + a + b × x ab. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే x + 2 × x + 3, a ప్లస్లో 2 ఉందండి, b ప్లస్లో 3 ఉంది. therefore 2 + 3 × x. ఈ సమ్ని చాలాసార్లు వాడుతూ ఉంటారు ఈ మోడల్ని. ఓకే, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ x + a × x + b × x + c. ఫార్ములా x³ + a + b + c × x² + ab + bc + ca × x abc. ఎగ్జాంపుల్ చూసుకుంటే a ఉన్న ప్లేస్లో 1 ఉంది, b ఉన్న ప్లేస్లో 2 ఉంది, c ఉన్న ప్లేస్లో 3 ఉంది. x³ ఫస్ట్ a + b + c అన్నాడు, 1 + 2 + 3 అంటే 6, ab + bc + ca అన్నాడు, ab అంటే 2, bc 6, ca 3, 2 + 6 + 3 11x, abc అన్నాడు 3 2 6, that is the answer. నెక్స్ట్ ax + b × cx + d. ఫార్ములా ac x² + ad + bc × x + bd. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే 2x + 3 × 4x + 5. a ఉన్న ప్లేస్లో 2 ఉందండి, b ఉన్న ప్లేస్లో 3 ఉంది, c ఉన్న ప్లేస్లో 4 ఉంది, d ఉన్న ప్లేస్లో 5 ఉంది. therefore ac x² 2 4 8x². నెక్స్ట్ ad 2 5 10, bc 12 22x ప్లస్ bd అన్నాడు, bd 5d అంటే 5 × 3 15 ఆన్సర్. a + b హోల్ స్క్వేర్
a plus 1 by a whole square, that is equal to a square plus 1 by a square plus 2, a minus 1 by a whole square, a square plus a square minus 2. ఓకే, ఈ మోడల్ మీద ఒలింపియాడ్, ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఫర్ ఒలింపియాడ్స్ అండి. ఒకసారి చూడండి, a plus 1 by a whole square minus a minus 1 by a whole square is equal to 4. ఈ ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, x plus 1 by x is equal to 2, then x power 99 plus 1 by x power 99 వాల్యూ ఎంత? x plus 1 by x is equal to 2 అయితే x square minus 2x plus 1 equal to 0. అంటే ఇది ఏ ఫార్ములాలో ఉంది? x minus 1 whole squareలో ఉంది. x is equal to ఎంత అవుతుంది? 1 అవుతుంది. therefore ఏమడిగాడు? x power 99 plus 1 by x power 99, 1 plus 1 2. ఇక్కడ ఈ ఫార్ములాలు మనకు రావాలండి. అప్లికేషన్ పార్ట్ ఇలాగే చేస్తాం. ఇక్కడ ఏ ఫార్ములా వాడని చెక్ చేయండి, ఎక్స్ స్క్వేరు. ఇక్కడ ఏ ఫార్ములా వాడాం? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనే ఫార్ములా వస్తే ఈ ఒలింపియాడ్ సమ్ మనకు వస్తుంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఒక్కటి వస్తే చాలు. నెక్స్ట్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ, ఆర్ హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ a minus b whole square plus b minus c whole square plus c minus c whole square. If a plus b plus c is equal to 0 అయితే then a cube plus b cube plus c cube is equal to 3abc. ఇండిసెస్లో ఫార్ములాలు a power m into a power n that is equal to a power m plus n. ఇక్కడ చూడండి, బేసెస్ కానీ ఈక్వల్ అయితే పవర్ని యాడ్ చేయండి. బేసెస్ కానీ సేమ్ అయిపోతే, నాట్ ఈక్వల్, బేసెస్ కానీ సేమ్ అయిపోతే యాడ్ ద పవర్స్. 2 power 3 plus 6 2 power 9, a power m by a power n, a power m minus n. ఎగ్జాంపుల్ చూడండి, 2 power 6 by 2 power 3, 2 power 6 minus 3, 2 cube, 8 ఆన్సర్. ab power whole power m, a power m, b power m, 3x whole cube అంటే 27x cube, am whole power mn, whole power n అంటే a power mn, a power m whole power n అంటే a power mn, x cube whole square అంటే x power 6, a power minus m that is equal to 1 by a power m, 2 power minus 3ని 1 by 2 cube కింద అంటే 1 by 8 కింద రాయొచ్చు. nth రూట్ ఆఫ్ a power m అంటే a పవర్ m బై n. ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే x పవర్ 2/3, x పవర్ 2/3. a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ n. అయితే బేసెస్ కానీ ఈక్వల్ అయితే పవర్స్ రెండు ఇక్కడ ఈక్వల్ అయిపోయాయి. a పవర్ m ఈజ్ ఈక్వల్ టు b పవర్ n, పవర్స్ రెండు ఈక్వల్ అయిపోయాయి. దెన్ ఈ వాల్యూస్ రెండు ఈక్వల్ అయిపోయాయి. a పవర్ mn ఈజ్ ఈక్వల్ టు b అయితే a ఈజ్ ఈక్వల్ టు b పవర్ n బై m. రివర్స్ చేయాలి. ఒకవేళ దీనికి మీకు ప్రూఫ్ కావాలనుకోండి, n బై mతో డివైడ్ చేయండి, దట్ ఈస్ ద ఆన్సర్. ఇక్కడ mm క్యాన్సిల్, nn క్యాన్సిల్. a పవర్ 2/3 అయితే a ఈజ్ ఈక్వల్ టు b పవర్ 3/2. రూట్ ab ఈజ్ ఈక్వల్ టు రూట్ a ఇంటూ రూట్ b. ఈ ఫార్ములాలు కావు, గుర్తుపెట్టుకోండి. రూట్ a ప్లస్ b నాట్ ఈక్వల్ టు రూట్ a ప్లస్ రూట్ b, రూట్ a మైనస్ b నాట్ ఈక్వల్ టు రూట్ a ప్లస్ రూట్ b. ఓకే, ఇక్కడ మైనస్ వస్తుందండి, ఇక్కడ మైనస్ వస్తుంది, ఈ వాల్యూ మైనస్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఇక్కడ ఈ ఇటుపక్క ఉన్న వాల్యూకి మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇటుపక్క ఏ వాల్యూ యాడ్ చేస్తారు, ఇటుపక్క అదే వాల్యూ యాడ్ చేయాలి. అంటే సి యాడ్ చేశాను, మైనస్ కూడా సేమ్ చేయొచ్చు, మల్టిప్లై కూడా సేమ్ చేయొచ్చు, డివిజన్ కూడా సేమ్ చేయొచ్చు. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే మీరు ఒకే నెంబర్ని రెండు పక్కల యాడ్ చేయొచ్చు, ఒకే నెంబర్ని రెండు పక్కల తీసేయచ్చు, ఒకే నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు, ఒకే నెంబర్తో డివిజిబుల్ చేయొచ్చు. నెక్స్ట్, రేషియో అండ్ ప్రపోర్షన్. కొన్ని రూల్స్ చూడండి. if p, q, r, s are in the proportion, then product of the extremes, ఈ రెండు వాల్యూలు ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్స్. ఈ లాస్ట్ రెండు వాల్యూలు ఈక్వల్ టు మిడిల్లో ఉన్న రెండు వాల్యూలు. అంటే ps ఈజ్ ఈక్వల్ టు r క్యూ, p బై q ఈజ్ ఈక్వల్ టు r బై s. అసలు కాంపోనెంటో అంటే ఏంటి? p ప్లస్ q బై q ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ s బై s. డివిడెంటో అంటే ఏంటి? p మైనస్ q బై q ఈజ్ ఈక్వల్ టు r మైనస్ s బై s. మనం చాలా సమ్స్లో కాంపోనెంట్ అండ్ డివిడెంట్ అని వాడుతూ ఉంటాం. ఎలా వచ్చో చెక్ చేసుకోండి. అంటే p ప్లస్ q బై p మైనస్ q ఈజ్ ఈక్వల్ టు r ప్లస్ s బై r మైనస్ s. ఓకే, ఇఫ్ p బై q ఈజ్ ఈక్వల్ టు r బై s ఈజ్ ఈక్వల్ టు t బై m ఈజ్ ఈక్వల్ సో ఆన్ అయితే దెన్ ఈచ్ రేషియో, ఈ పవర్లో పైన ఉన్న వాల్యూలన్నీ కలిపండి. p ప్లస్ r ప్లస్ t సో ఆన్, q ప్లస్ s ప్లస్ m సో ఆన్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్. అంటే ఇందాక ఒక ఒలింపియాడ్ సమ్ చెప్పాను, ఇక్కడ ఒక జేఈ మెయిన్స్ సమ్ చెప్తున్నాను. ఈ సమ్ ఎప్పుడు పడింది? జేఈ మెయిన్స్ జనవరి 11, 2019లో పడిన సమ్, ఒక 5 సంవత్సరాల క్రితం పడిన సమ్. జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, దాన్ని ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుందని. ఓకే, అసలు ఫార్ములాలు వస్తేనే సమ్ చేయగలం, బేసిక్ కాన్సెప్ట్ మనకు వస్తేనే సమ్ చేయగలం అనడానికి ఇది ఎగ్జాంపుల్ చూడండి. ఏ సమ్ చేయాలన్నా బేసిక్ కాన్సెప్ట్స్ రావాలి. ఓకే, ఇఫ్ ఇన్ ఏ పారలగ్రామ్ ఏబిడిసి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ, బి, సి ఆర్ రెస్పెక్టివ్లీ, 3 పాయింట్లు ఇచ్చాడు. దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ డయాగ్నల్ ఏడి ఈజ్ అన్నాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చదివే విధానం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్యారలోగ్రామ్ గీయండి. ఏబిడిసి ఇచ్చాడు, క్వశ్చన్ బాగా చూసుకోండి. ఏబిడిసి ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏబిసి ఇచ్చాడు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, సి ఇచ్చాడు, డి ఇవ్వలేదు. ఇప్పుడు మనకి తెలిసినటువంటి ఈ 2 డైమెన్షన్స్ చేసినప్పుడు డి కానీ ఇవ్వకపోతే మన దగ్గర మిస్సింగ్ వెట్సెస్ అనే ఒక ఫార్ములా ఉంది. ఈ రెండు కలిపి ఆపోజిట్లో ఉన్న వాల్యూ తీసేయాలి. అంటే బి ప్లస్ సి మైనస్ ఏ. ఓకే, ఇప్పుడు కలుపుతున్నప్పుడు ఏం కలపాలి? ఇందులో ఉన్న ఎక్స్ వాల్యూలు కలపాలి, ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసేయాలి. అంటే 2 + 3 - 1 4 వచ్చింది. వై వాల్యూలు కలపాలి, 5 + 4 - 2 7 వచ్చింది. డి పాయింట్ వచ్చింది. డి పాయింట్ మనకి 4, 7 వచ్చింది డి పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు? ఈక్వేషన్ ఆఫ్ ఏడి అడుగుతున్నాడు. ఈక్వేషన్ ఆఫ్ ఏడి అడుగుతున్నాడు. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, డి అనే పాయింట్ ఉంది. ఏడి ఈక్వేషన్ కావాలంటే ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఫార్ములా కావాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏడి 2 పాయింట్లు ఉన్నప్పుడు మన దగ్గర ఏ ఫార్ములా ఉంది? y - y1 = m × x - x1. ఇదేనా వాడుకోవచ్చు. లేదంటే మీకు తెలిసింది y2 - y1 × x - x1 y2 - y1 if x - x1 x2 - x1 × y - y1. ఈ ఫార్ములా వాడినా ప్రాబ్లం లేదు. ఓకే, ఈ ఫార్ములా వాడినా మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ కావాలంటే ఫార్ములా వాడండి. m అంటే y2 - y1 x2 - x1. x2 - x1 ఈ ఫార్ములా వాడితే ఇక్కడ ఈ పాయింట్ని మీరు x1 y1 అనుకోండి, ఈ పాయింట్ని x2 y2 అనుకోండి. క్లియర్గా చేసుకోండి. y2 - y1 7 - 2/4 - 1 therefore 5/3 వచ్చింది. ఫార్ములా ప్రకారంగా y - y1 y - 2 = స్లోప్ వేసాను x - 1. 3y - 6 = 5x - 5. 5x - 3y + 1 = 0. ఇక్కడ ఎందుకు ఈ సమ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే మీకు బేసిక్ కాన్సెప్ట్స్ కానీ వస్తే సమ్ని క్వశ్చన్ చదివే విధానం చూడండి. ఈ సమ్లో వాడు ఇచ్చినవి ఏంటి? ప్యారలోగ్రామ్ ఇచ్చాడు, ప్యారలోగ్రామ్ డయాగ్రామ్ రావాలి. 3 పాయింట్లు ఇచ్చాడు, 3 పాయింట్లు గీసాం, తర్వాత పాయింట్ కనుక్కున్నాం. ఈక్వేషన్ ఆఫ్ ది డయాగ్నల్. అసలు ఈక్వేషన్కి ఎన్ని ఫార్ములాలు ఉన్నాయో మీకు తెలుసుకోవాలి. ఓకే, ఈ రకంగా చేసుకుంటే మీకు ఈజీగా స్కోర్ చేసుకోవడానికి, బేసిక్స్ మీద గ్రిప్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.